తీర్పు మనిషి చనిపోయిన వెంటనే తీర్పు జరుగుతుందా? యేసుప్రభు రెండవ రాకడలో జరుగుతుందా? శిక్ష అనేది మనిషి చనిపోయిన వెంటనే అమలవుతుందా? శిక్ష కావచ్చు లేదా మరణించిన తర్వాత రాబోయేటటువంటి దీవెన, నెమ్మది అది మనిషి మరణించిన వెంటనే వస్తుందా? లేకపోతే యేసుప్రభు రెండవ రాకడలో వస్తుందా? అలాగే పాతాళంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? అవి కటిక చీకటితో ఉన్నాయా? లేకపోతే అగ్ని జ్వాలలతో నిండి ఉన్నాయా? ఎందుకనంటే కటిక చీకటికి, అగ్ని జ్వాలలకు సంబంధం లేదు. అగ్ని జ్వాలలు ఉన్నటువంటి చోట చీకటి ఉండదు. చీకటి ఉన్న చోట అగ్ని జ్వాలలు ఉండవు. సో, ఈ విషయాలు మనకు ఈ 2 గూడా కనబడుతూ ఉంటాయి. బైబిల్ గ్రంథంలో ఈ 2 రకాలైనటువంటి రికార్డ్ చేశాను. 2 రకాలైనటువంటి ఆహ్, పద ప్రస్తావనలు కనబడతాయి. సందర్భాలు కనబడతాయి. పాతాళంలో కటిక చీకటి ఉందని చెప్పబడుతూ ఉంటుంది. పాతాళంలో అగ్నిజ్వాలలు ఉన్నాయని చెప్పబడుతుంది. అలాగే అంత్య తీర్పు అనేది యేసుప్రభు రెండవ రాకడలో జరుగుతుందని చెప్పబడింది. అంత మాత్రమే గాకుండా చనిపోయిన వెంటనే గూడా మనుషులు 2 విభిన్నమైనటువంటి ప్రాంతాలకు, విభిన్నమైనటువంటి పరిస్థితులకు లోనవుతారని కూడా రాయబడింది. మరి వీటిని మనం ఎలా అర్థం జేసుకోవాలి అనేది ఈరోజు పాఠంలో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. మొదటగా మనం అందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రధానంగా తెలుసుకోవాల్సిన అంశం ఒకటేంటంటే, ఈ పాతాళపు శిక్ష లేదా నరక శిక్ష. పాతాళం శిక్ష, నరక శిక్ష అనేటటువంటిది మన కోసం ఏర్పాటు చేసింది కాదు. మన కోసం అంటే మనుషుల కోసం. భూమి మీద పుట్టుకొచ్చిన ఏ మనిషి కోసం కూడాను పాతాళము లేదా నరకము అనేటటువంటిది మన కొరకు ఏర్పాటు చేసింది కాదు. మనల్ని శిక్షించాలని దేవుడు అనాది నుండి సంకల్పించలేదు. ఆయన సంకల్పం ఒకటే. మనం ఎన్నో సార్లు చదివాం. మనుషులందరూ రక్షించబడాలి. ఎవ్వరు నశించబడరు. ఏ ఒక్కరు నశించుకోకూడదు. ఆ రక్షించబడినటువంటి వాళ్ళు ఏమవ్వాలి అంటే సత్యమును గూర్చిన సత్యవాక్కులను జీవితంలో పాటిస్తూ పరిపూర్ణత దిశగా సాగుతూ ఒకానొక దినానికి క్రీస్తు స్వరూపంలోనికి, క్రీస్తు సారూప్యతలోనికి, క్రీస్తు గుణగణాలలోనికి, క్రీస్తు లక్షణాలన్నిటినీ అందిపుచ్చుకొని కన్ను మూసే సమయానికి దేవుడు అంగీకరించే విధంగా బ్రతకాలి. ఆ తదుపరి పరలోకానికి వచ్చి సదాకాలం తండ్రితో సంతోషంగా ఉండాలి. ఇది మన కోసం ఏర్పరచబడింది. ఇది ఎలా మనం కన్ఫర్మ్ చేసుకోగలం అనంటే, ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 41వ వచనం చూద్దామండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం చదవండి. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచుందురు. 25వ అధ్యాయం వెనక 25:41. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్న వారిని చూచి, శపింపబడిన వారిలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఇక్కడ గమనించండి. ఈ మాట చదివిన తర్వాత మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడినది నిత్యాగ్ని. మనకు మానవులకు కాదు ఇది. మానవుల కోసం కాదది. దాన్ని ప్రిపేర్ చేసిందే దేవుడు అపవాది కోసం, వాని దూతల కోసం. అపవాది కోసం, వాని దూతల కోసం సిద్ధపరచిన నిత్యాగ్నిలోనికి ఎవరెళ్తారంటే, అపవాది వంటి మనస్తత్వం, అపవాది వంటి అపరాధం, అపవాది దూతల వంటి తప్పిదం లేదా నేరం చేసినటువంటి మానవులు వెళతారు.
బిగినింగ్ నుంచి మన కోసం కాదు నిత్యాగ్ని అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాలి. మరి మన కోసం ఏం సిద్ధపరిచాడని రాయబడింది? ఇదే పరిశుద్ధ గ్రంథంలో, ఇదే మత్తయి సువార్తలో, ఇదే 25 అధ్యాయంలో 34 వచనం చూద్దాం. 34 వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. మన కోసం ఏం సిద్ధపరిచాడని రాయబడిందండి బైబిల్‌లో మనకి? మన కోసం దేవుడు ఏం సిద్ధపరిచాడట? రాజ్యం లోకం పుట్టినది మొదలుకొని సిద్ధపరచబడింది రాజ్యం. ఆ రాజ్యములో మనము పౌరులము, స్వాస్థ్యము కలిగిన కుమారులము, కుమార్తెలము. రేపు తండ్రి ఆస్తి, దేవుడి ఆస్తి ఏదయ్యా అనంటే రాబోయే లోకం పరలోకమేనండి. బంగారు వీధులు ప్రియ యేసురాజుని నే చూచిన చాలు అనే పాట ఉంది కదా దాంట్లో. ఇదే మాట ఉంటుంది. బంగారు వీధులలో తిరిగేదను అని. బంగారు వీధులుంటాయి. బంగారు వీధులలో మనం ఉంటాం నివాసం. ఒక డ్రీమ్ పెద్ద పెద్ద వాళ్ళు బాగా డబ్బులున్నటువంటి వాళ్ళ ఇల్లులను గాని, ఆ ఊర్లను గాని, ఆ ప్రదేశాలు గాని చూసినప్పుడు ఆహా! ఎంత మంచి భాగ్యంలో ఉన్నార్రా వీళ్ళు. మనం గూడా ఇటువంటి చోట ఇల్లు తీసుకొనుంటే, లేకపోతే మనం ఉంటే ఎంత బావుండేది. మనకంటూ ఒకటి ఇక్కడ ఫ్లాట్ ఉంటే బావుండని రకరకాలుగా ఆలోచన చేసేవాళ్ళుంటారు. కానీ వాస్తవం ఏంటంటే వాళ్ళు ఎంతో కాలం అక్కడ ఉండరు. కొద్ది కాలం మాత్రమే ఉండి వెళ్ళిపోతారు. దట్టు ఉన్నటువంటి కాలం అంతా కూడా వాళ్ళు సంతోషంగా ఉండగలరా అక్కడ? వాళ్ళక్కడ సంతోషంగా ఉండలేరు. అద్దాల మేడలో ఉన్నప్పటికీ ఆహ్, అసలు కొంతమందయితే మనకు తెలుసు గదా! బంగారు సింహాసనాలు వాడినటువంటి వాళ్ళు, బంగారు ప్లేట్లు వాడినటువంటి వాళ్ళున్నారు. బంగారు గ్లాసులు వాడుకున్నటువంటి వాళ్ళున్నారు గానీ, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ ఉన్న కొద్ది కాలంలో గూడా వాళ్ళు సంతృప్తిగా, సంతోషంగా ఉండలేరు. కానీ దేవుడు మనకివ్వబోయేటటువంటి పరలోకం యొక్క ప్రత్యేకత ఏంటంటే, అది అంతం అనేది ఉండదు ఒకటి. రెండోది అక్కడ బాష్ప బిందువులు కన్నులుంటాయి గానీ, కన్నులకి బాష్ప బిందువులు రాలవు. అంటే అక్కడ ఏడుపు అన్నదానికే, బాధ అన్నదానికే అవకాశము లేని లోకం. అనంతకాలం ఆనందకాలం. అటువంటిది మన కోసం దేవుడు సిద్ధపరిచాడు తప్ప, మన కొరకు నిత్యాగ్ని లేదా పాతాళం లేదా నరకం అని చెప్పబడి పిలువబడుతున్నటువంటి ఆ శిక్షా లోకాలు మనవి కాదు. మన కొరకు కానే కాదు. దేవుడు మన కొరకు సిద్ధపరిచింది మహాలోకం, పరలోకం. నరులారా తిరిగి రండి అని పిలిచి ఎదురు చూస్తున్నది కూడా పరలోకంలోనే. యేసు ప్రభుల వారు కూడా చెప్తూ నా తండ్రి ఇంట అనేక నివాసాలున్నాయి. నేను అక్కడికెళ్తున్నాను మీకు స్థలము సిద్ధపరచటానికి అని చెప్పాడు. నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను. మీరు కూడా వచ్చేస్తారని కూడా చెప్పాడు యేసు ప్రభువు వారు. కనుక పునాదుగల పట్టణము కొరకు అబ్రహాముల వారు ఎదురు చూశారు. విశ్వాసులకు తండ్రి ఆ లోకం కోసం సిద్ధపడుతున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. మనం గూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా మందికి అంటే ఇది జీర్ణించుకోలేక, ఇది దేవుడు నరకాన్ని పంపించేస్తాడు. తేడాగా బతికితే ఆహ్, మనం ఆయనకు ఇష్టలుగా బతకకపోయినందువల్ల, ఆయన ఆజ్ఞలను మీరటం వల్ల, మనం అపరాధులుగా బతకటం వల్ల, పాపాలు చేయటం వల్ల ఖచ్చితంగా దేవుడు నరకానికి పంపిస్తాడన్న మాటలు ఎవరన్నా చెప్తే ఏమంటారంటే, ఊరుకోండి. ఎవరన్నా వింటే నవ్విపోతారు. ఎందుకనంటే, ఏ తండ్రైనా చూస్తూ, చూస్తూ పిల్లలని అగ్నిగుణంలో పడేస్తాడా అసలు? మనసున్న దేవుడు గదండీ! మన దేవుడు. ప్రేమయున్నటువంటి దేవుడు గదండీ! ఆ పని ఎప్పుడుకి చేయడు అని అలా గూడా మాట్లాడేవాళ్ళు ఉన్నారండి. ఎందుకంటే, ఈరోజు దేవుడిని మన తల్లిదండ్రులతో పోల్చడం తప్పు. మర్చిపోకండి. మళ్ళీ జెప్తున్నా.
దేవుణ్ణి మనకున్నటువంటి భూప్రపంచంలో ఉన్నటువంటి మనుషులతో పోల్చడం తప్పు. దేవుడితోనే మనిషి పోల్చుకొని దేవుడికి అనుగుణంగా దేవుణ్ణి పోలినటువంటి వాళ్ళే మనిషి ఉండాలి తప్ప, మనుషుల్ని పోలి ఉండాలి దేవుడు అనుకోవటం తప్పు. తేడా అర్థమైందా మీకు? ప్రశ్న మళ్ళొకసారి. ఇప్పుడు అప్పుడప్పుడు కొంతమంది తెలియకుండా ఒక మాట మాట్లాడతారండి. ఏమనంటే, మీ నాన్న నీలాగే ఉన్నాడని మాట్లాడతారు. కూతురుతోనో, కొడుకుతోనే మాట్లాడుతూ, మీ నాన్న నీలాగే ఉన్నాడండి. ఇది కరెక్టేనంటారా? నాయన నుంచి వచ్చింటాడు కాబట్టి కుమారుడు కాదు నాన్న నీలాగా నాన్నున్నాడనేది తప్పు. నాన్నలాగే నువ్వున్నావు అనేది కరెక్ట్. కదా? కాబట్టి అలాగే ఇక్కడ మనం గమనించగలిగితే దేవుణ్ణి పోలి బతకండయ్యా అని చెప్తుంది వేదం. సత్యం ఏం చెప్తుందంటే, దేవుడి వాక్యం చెప్తుందంటే, దేవుణ్ణి పోలి బతకమంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి మనతో పోల్చుకుని దేవుణ్ణి ఫ్రేమ్ చేస్తున్నాం. అది పొరపాటు. కాబట్టి దేవుని పోలిక అనేటటువంటి దాని విషయం మనం ఆలోచన చేస్తే, దేవుడు మానవ మాతులుగా ఉన్నటువంటి తల్లిదండ్రులు కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవుతారండి. అవునా కాదా మీరు చెప్పండి? ముఖ్యంగా పిల్లల విషయం. ఆ పాశం, ఆ పేగు బంధం, ఆ రక్త బంధం ఏం చేస్తుందంటేనండి, తప్పు చేసిన వాళ్ళనైనా సరే కడుపులో దాచుకోవాలని ఏ విధంగానైనా ప్రొటెక్ట్ చేయాలని ఆలోచన చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషిని చంపి ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు కొడుకు. చేతిలో కత్తి ఉంది. కత్తి నిండా రక్తం ఉంది. వాడు టెన్షన్ పడుతూ వాళ్ళు తరుముకుంటూ వస్తున్నాడు మమ్మీ డాడీ అని ఇంట్లోకి వచ్చాడు. వెంటనే మనం ఏం చేస్తామండి? మన ఇంట్లో ఉన్న బిడ్డ చేశాడు అనుకుందాం. కొడుకు కూతురు చేశారు అనుకుందాం ఈ మాట పని. ఫస్ట్ ఏం చేస్తాం అంటే దాస్తాం. అంతేనా? అలా కాకుండా వేరే విధంగా చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఈ లైన్లో తల్లిదండ్రులు? ఇవన్నీ ఫస్ట్ ఎంక్వైరీలు అన్ని తర్వాత చేస్తాం. ముందు వాళ్ళు తరుముకొని వచ్చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనవాడిని మనం సేవ్ చేయాలని. దేవుడి మెంటాలిటీ అది కాదండి. దేవుడి మెంటాలిటీ ఏంటంటే, ఇప్పుడు ఆదాము అవ్వలు మన ఆది తల్లిదండ్రులు ఏది ఒక పండు తినేశారు. అది మన దృష్టిలో ఎంత చిన్న తప్పు. మన ఇంట్లో మనం పండ్లు తెచ్చుంటాం. పిల్లలు తినొద్దు అని చెప్పుంటాం అనుకోండి. పిల్లల్ని తినొద్దు అని చెప్పుంటాం. అయినా కూడా వాళ్ళు మనకు తెలియకుండా తినేస్తుంటారు. అప్పుడు ఏం చేస్తాం మనం? మన ఇంట్లోంచి వెలగొడతాం ఏంటి? ఏమండి? ఇంట్లో నుంచి వెలగొడతాం మనం. తెచ్చింది మీకోసం లేరన్నట్టుగా ఉంటుంది సంగతి. దేవుడు తీర్పులు గాని, దేవుడి యొక్క ఆలోచన విధానం గాని అంత సులభంగా మనకు అంతుపట్టవు. అంటే దేవుడి విషయంలో మనం భూమి మీద ఉన్నటువంటి మనుషులతో పోల్చకూడదు. భూమి మీద ఉన్న తల్లిదండ్రులతో దేవుడిని పోల్చకూడదు. దేవుడితో పోల్చబడినటువంటి వారై, దేవుని వంటి మనసు కలిగిన వారై ఉండాలి భూమి మీద అమ్మన. డిఫరెన్స్ మనం గ్రహించాలి. ఎందుకంటే అసలు ఆయనకు ఏ పాశం గాని, లేకపోతే ఏ రకమైనటువంటి ఆ చంచలము గాని, లేదంటే ఒక చీకటి గాని ఇలాంటివి ఏమి ఉండవట ఆయన. ఆయన నీతి న్యాయాలను అనుసరించే బ్రతుకుతారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ రాగద్వేషాలకు తల ఒగ్గడు. ఇది మనం గుర్తుంచుకో. దావీదు గారి నుంచి నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములను నెరవేర్చినటువంటి వాడు అయోగ్యుడు అని ఎంతగానో పొగిడి ప్రశంసించిన దేవుడే అదే దావీదు గారు పాపం చేస్తే పాపం చేసిన వాడు అని చెప్పించటమే కాదు, శిక్షించాడు కూడా. కాబట్టి ఆయనను మనం తప్పుపడడానికి లేదు. ఆయన్ను పోలినటువంటి పరిస్థితుల్లో మనం ఉండగలగాలి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, బిగినింగ్ నుంచి చాలా మంది అనుకున్న విషయం ఏంటంటే, నరకమో లేదా పాతాళపు శిక్షో, అనంతకాలపు శిక్షో మానవులకు కూడా దేవుడు సిద్ధపరచాడు అని అనుకోవటం పొరపాటు. అది మన కోసం కేటాయించబడింది కాదు. మన కోసం కేటాయించబడింది ఆయనున్న లోకం.
ఆయనున్న సింహాసనం మీద యేసుప్రభుని కూర్చోబెట్టాడు. అదే సింహాసనం మీద మనల్ని కూడా కూర్చోబెట్టాలనుకుంటాం. ఆయనతో పాటు సదాకాలం సుభోజనం చేయించాలనుకుంటూ ఉన్నాడు. అదంతా మన ఊరు. అక్కడ వెళ్ళాలన్నది దేవుడి సంకల్పం. కానీ, కానీ ఎప్పుడైతే మనం ఆయన అనుకున్న రీతిగా బతకని పరిస్థితుల్లో, ఆయన అనుకున్న రీతిగా నడవని స్థితిలో, అవిధేయత చూపిన స్థితిలో ఉంటామో, అప్పుడు అట్టి లక్షణాలు కలిగినటువంటి అపవాది వాడి దూతల దగ్గరికి దేవుడు పంపిస్తాడు. అది మనకిచ్చిన స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగపరచుకోవటం వలన వెళుతున్న లోకం తప్ప, దేవుడు మన కోసం అయితే ప్రిపేర్ చేసింది కానే కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. రైట్. ఇప్పుడు ఇది అర్థం కావడం ఒక మాట చెప్తాను. మన ఈ మధ్యకాలంలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి. నెల్లూరు ప్రాంతంలో మార్కులు ఒక సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయ్యాడని అబ్బాయికి ఇంట్లో అమ్మానాన్నలు లేని టైంలో చూసి అదే రోజున ఫ్యాన్ కురేసుకొని చచ్చిపోయాడు. యాక్చువల్లీ వాళ్ళకు కూడా వాళ్ళ స్తోమతను బట్టి, స్థితిని బట్టి, పరిస్థితిని బట్టి ఏమున్నాయి? ఆస్తులు. ఈ ఆస్తులు ఆ పిల్లవాడు ఇప్పుడు పోయింది, సబ్జెక్ట్ పోయింది. మళ్ళీ రాసుకుంటే సరిపోద్ది. దానికోసం ప్రాణాలు తీసుకోవాల్సిన పనేముంది? దీనివల్ల ఆ అబ్బాయి వాళ్ళ అమ్మానాన్నల యొక్క ఆస్తిని అనుభవించకుండానే పోయాడు. అమ్మానాన్నల ఇంటెన్షన్ ఏంటి? వాడు ఎగ్జామ్‌లో తప్పవ్వాలి. తప్పయిన తర్వాత ఉరేసుకొని చావాలనా ఆలోచన చేసింది అమ్మానాన్నలు? అట్లే ఏ తల్లిదండ్రులు ఆలోచన చేస్తారా? ఎదగాలి ఆ బిడ్డలు, మంచి ప్రయోజకులైపోవాలి అని ఆలోచన చేసి వాళ్ళ కోసం రెక్కలు ముక్కలు చేసుకొని, మా జీవితం, మా భవిష్యత్తు, మా లక్ష్యం, మా గమ్యం అంతా బిడ్డల యొక్క మంచి భవిష్యత్తే అని ప్రాకులాడిన వాళ్ళు కదా వాళ్ళు. మనం ఎలాగైతే ప్రాకులాడుతున్నాం. కానీ వాడు పోగొట్టుకున్నాడు అది. అది వాడి తప్పు. అబ్బాయి తప్పు. దాన్ని తల్లిదండ్రుల మీద వేయటం తప్పు. నువ్వు చచ్చిపో అన్నారా వాళ్ళేమన్నా? లేదంటే వాళ్ళే ఊరేసారా? లేదు కదా! అది ఎంత కరెక్టో ఇక్కడ దేవుడి విషయంలో కూడా ఇదే కరెక్ట్ మర్చిపోకండి. ఇకపోతే కటిక చీకటి అని రాయబడినటువంటి సందర్భాలు ఉన్నాయి. మనిషి చనిపోయిన తర్వాత ముందు అగ్నిజ్వాలలో కటిక చీకటి చూద్దాం. తదుపరి తీర్పు విషయంలో మనం ఆలోచన చేద్దాం. లేదా ముందు ఏదో ఒక తీర్పు అయిపోయిన తర్వాత కాబట్టి ఆ లోకాలకి తీర్పు విషయంలోనే ఆలోచన చేస్తే మనకు లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు సందర్భం మనందరికీ తెలుసు. వాళ్ళిద్దరూ చనిపోయిన వెంటనే 2 ప్రత్యేకమైనటువంటి ప్రదేశాలకెళ్ళిపోయారు. లాజరేమో నెమ్మది పొందు స్థలానికెళ్ళిపోయాడు. ధనవంతుడేమో వేదన పొందు స్థలానికి, యాతన పొందు స్థలానికి వెళ్ళిపోయాడు. వాళ్ళకి ఇంక అంత్య తీర్పు అన్నటువంటి దాంతో సంబంధం లేకుండా. ఎందుకంటే బైబిల్‌లో లాస్ట్‌లో యేసుప్రభు రెండో రాకడలో ఏం జరుగుతుందని రాయబడుతుంది? అందరూ మనకు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అంతా కూడా సకల జనములు పోగు చేయబడతారక్కడ. అక్కడ మొత్తం అందరిని పోగు చేసిన తర్వాత 2 గుంపులుగా తయారు చేస్తారు. ఎడమవైపున మేకలు, కుడివైపున గొర్రెలని చెప్పి మనం అయన్నీ చూస్తున్నాం. మరి ఆ ఫైనల్ జడ్జిమెంటు జరుగుతుంది అనేది కరెక్టా? ఎందుకంటే అలా జరిగిన తర్వాతనే మనము మా తండ్రి లోకానికి వెళ్ళిపోదురు రండి అని కొందరిని ఒక గుంపుని, నిత్యాగ్నిలోకి పొండని ఒక గుంపుని చెప్పినట్టుగా ఉంది. మరి ఈ లూకాసు వార్త 16వ అధ్యాయంలోకి వస్తే వాళ్ళు చచ్చిపోయిన వెంటనే ఆయా లోకాలకు వెళ్ళిపోయినారు. సో, ఇప్పుడు మనకు విషయం ఏంటంటే మనం శిక్షకైనా, రక్షకైనా, నెమ్మదికైనా, వేదనకైనా చనిపోయిన వెంటనే వెళ్ళిపోతామా? లేకపోతే యేసుప్రభు రెండో రాకడలో జరుగుతుందా? ఒకవేళ చనిపోయిన వెంటనే జరుగుతుందనంటే యేసుప్రభు రెండో రాకడ వరకు వెయిట్ చేయాల్సిన పనేముంది? అంత తీర్పు జరిగిపోయినట్టు కదా! ఫైనల్ జడ్జిమెంట్ అన్నారే దాని సంగతేంటసలు? దానికి అర్థం ఏంటి? అనేదొకటి. ఒకవేళ లేదు యేసుప్రభు రెండో రాకడలోనే ఇవన్నీ జరుగుతాయనుకుంటే, మరి చనిపోయిన వెంటనే వీళ్ళు ఆయా లోకాలకెళ్ళిపోయి ఆయా ప్రదేశాల్లో వాటిని అనుభవిస్తున్నారని రాయబడింది గదా! అది తప్పా? ఇలాంటి డైలమా మనకొస్తుంది. ఇలాంటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, దేహముతో జరిగించిన వాటి
లెక్క పూర్తయితే చాలు. మనకు ఎక్కువ సార్లు దేవుడు విచారణ చేయడు. ఎందుకో ఒకసారి ఒక న్యూస్ చూశాను నేను. లోకంలో ఉన్నటువంటి న్యాయ విధానాలు, తీర్పులకు, దేవుడి న్యాయ విధానం, తీర్పులకు డిఫరెన్స్ ఏంటంటే 85 ఏళ్ల ముసలాయనతో వాదిస్తున్నాడు లాయరు. ఏమనంటే, సిగ్గులేదా నీకు? అమ్మాయికి లైన్ వేసేవట, కన్నుగొట్టేవట, టీజింగ్ చేసేవట, 85 ఏళ్ల వయసున్న ముసలాయనవి, నీకేం పోయే కాలం అయ్యా, సిగ్గులేదా అని అంటే, అప్పుడు అన్నాడు ఆయన, పెద్ద ఆయన, ఏమనంటే, సార్ నేను 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు చేసింది సార్ ఇది. కేసు వాయిదా వేసి 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 ఇప్పుడు 85 ఏళ్ల వరకు తీసుకుని వచ్చారు సార్ అని చెప్తాడు. అంటే మనకు లోక సంబంధమైనటువంటి తీర్పులకు ఒక సామెత ఉంది. ఎప్పుడో తాతయ్యల కేసులకు మనవాళ్ళు అటెండ్ అవుతారు. విన్నారా? కేసు తాతయ్యది, తాతయ్య చచ్చిపోయి ఉంటాడు, తాతయ్య కొడుకు చనిపోయి ఉంటాడు, ఆ తర్వాత వచ్చిన మనవడు డీల్ చేస్తూ ఉంటాడు. తాత కేసులకు మనవాళ్ళు అటెండ్ అవుతూ ఉంటారు. దేవుడి పరిస్థితి అట్లా కాదు. మనిషి చనిపోయిన వెంటనే వాళ్ళు చేసినటువంటి క్రియలను బట్టి తీర్పులు వచ్చేస్తాయి. కాకపోతే యేసుప్రభు రెండవ రాకడ వరకు మాత్రమే ఆయా పరిస్థితులు ఉంటాయి. ఆయా పరిస్థితులు యేసుప్రభు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం టికెట్ తీసుకున్నాం, రిజర్వేషన్ కన్ఫర్మ్ అయిపోయింది. అలా కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత వెహికల్ వచ్చేలోపు, మనం వెళ్ళాల్సినటువంటి వాహనం వచ్చేలోపు మళ్ళీ వెయిటింగ్ హాల్లో పెడతారు. ఆ వెయిటింగ్ హాల్లో పెట్టబడిందే నెమ్మది పొందు స్థలం. నెమ్మది పొందు స్థలంలో ఇదిగో నీతిమంతులంతా, చనిపోయిన ప్రతి నీతిమంతులు నెమ్మది పొందు స్థలానికి వెళ్ళిపోతారు. దాని తర్వాత యేసుప్రభు రెండో రాకడలో ఏమవుతుందంటే అసలైన వాగ్దాన ఫలం అనుభవిస్తాం. సదాకాలం దేవుడితో సంతోషంగా ఉండి పరలోకానికి వెళ్ళిపోయేటటువంటి టైం యేసుప్రభు రెండవ రాకడ. అంటే ట్రైన్ రాగానే లేదా ఫ్లైట్ రాగానే మనం వెయిటింగ్ లిస్ట్లో, వెయిటింగ్ హాల్లో ఉన్నటువంటి మనం వెళ్ళిపోయి వాహనంలో ఎక్కిపోతాము. అలాగనమాట. ఫైనల్ డెస్టినేషన్కు వెళ్ళడానికి ముందు, చివరి ఘట్టం, ఆఖరి మజిలీ చేరటానికి ముందు మనం రిలీఫ్ పొందుతున్నటువంటి ప్రదేశం పారడైస్ లేదా పారదైసు. బైబిల్లో నేను ఇంతకుముందు కూడా చెప్పాను, రెండో మాట గురించి వివరించేటప్పుడు యేసుప్రభుల వారు శిలువ మీద నుండి పలికినటువంటి 7 మాటల్లో రెండవ మాట గురించి చెప్పేటప్పుడు కూడా దీని గురించి క్లారిటీ ఇవ్వటం జరిగింది. ఎవరు కూడా భూమి మీద పరలోకానికి ఇంకా వెళ్ళలేదు. అందరూ కూడా పరదైసులోనే, నెమ్మది పొందు స్థలంలోనే ఉన్నారు అని. ఇదే మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక అల్టిమేట్ రెఫరెన్స్ ఒకటి చూసాం. ఎవరికైనా గుర్తుందా? ఇంకా ఎవ్వరు కూడా పరలోకానికి వెళ్ళలేదు. నీతిమంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరలోకానికి ఇప్పటికీ వెళ్ళలేదు. పరలోకానికి చాలా మంది ఇప్పటికీ కొంతమంది దైవజనులు చెప్తూ ఉన్నారు. ఏమనంటే, నేను పరలోకాన్ని వెళ్ళొచ్చాను, అక్కడ యేసుప్రభుల వారితో గోలికాయలు ఆడొచ్చాను, కర్రాబిళ్ళు ఆడొచ్చాను, మేమిద్దరం కొట్లాడుకుంటాము, ఆడుకుంటాం అని కొంతమంది దైవజనులు చెప్తున్నారు. మీరు పరలోకానికి ఎన్నిసార్లు వెళ్ళొచ్చారని ఒక దైవజనుని అడిగితే ఆయన షవరల్ అంటాడు. అంటే చాలా సార్లు పోయొచ్చాను అని. ఇవన్నీ సత్యమును ఎరుగకపోవటం వలన కలిగిన గందరగోళం. మనకు తెలియకపోయినా కూడా ఇలాంటి మాటలన్నీ మనం నమ్ముతాం. గుర్తుపెట్టుకోండి, మహామహులే, ఉద్దండులే, జీవితాన్ని దేవుడి కోసం ప్రాణార్పణంగా పోయబడినటువంటి వాళ్లే, ఎన్నో త్యాగాలకు పూనుకున్న వాళ్ళు, ఎన్నో సాహసాలు చేసినటువంటి వాళ్ళు, ఎంతగానో దేవుణ్ణి ప్రేమించి హత్తుకున్నటువంటి వాళ్ళెవ్వరు కూడా ఇప్పటిదాకా పరలోకం. దీనికి ఆధారంగా ఒక రెఫరెన్స్ మీకు చూపించడం జరిగింది. గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం అన్నా. ఒకసారి చూడమ్మా. 40వ వచనంలో కూడా ఉందన్న, వాగ్దాన ఫలము అనుభవింపలేదు అని. ఎస్,
11వ అధ్యాయం అమ్మా, హెబ్రీ పత్రిక. కూడా ఉంది కదన్నా. చెప్పమ్మా చెప్పమ్మా. మనకు హెబ్రీ పత్రికలో ఒక మాట చూద్దాం. 11వ అధ్యాయము 39-40 వచనంలో 39-40 వచనాల్లో చెప్పబడినటువంటి మాట. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణము కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచిన గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. చూడండి, వాగ్దాన ఫలము అనుభవించలేదంటే ఏమిటి వాగ్దాన ఫలం? దీనికి కూడా మనకు ఆధారం ఉంది. ఏమిటది? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. దేవుడు వాగ్దానం ఏం చేశాడు మానవుడికి? భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి చేసిన వాగ్దానం ఏంటి అంటే, మనం ప్రతి డిసెంబర్ 31 నాడు తీసుకుంటున్న వాగ్దానం కాదు, జనవరి 1 నాడు తీసుకుంటున్న వాగ్దానం కాదండి అది. ఏమని చూడండి, ఏమన్నారు అక్కడ? నిత్య జీవము అనుగ్రహించునని ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. కాబట్టి నిత్య జీవము అంటే పరలోకము. ఆ నిత్య జీవముకి ఎవరు వెళ్ళలేదట. ఎందుకు వెళ్ళలేదట అంటే, అందరూ ఒక్కసారిగా అడుగు పెట్టడానికి దేవుడు ఏర్పరిచాడట. మన తండ్రి ఆ విధంగా, ఎందుకంటే ఒక సంతోషకరమైనటువంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు ఎవరైనా ఇంకా రాలేదనుకోండి, టైం పడుతుంది అనుకోండి, అందరం ఏం చేస్తాం? వెయిట్ చేస్తాం. వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేయటం అనేది జరుగుతుంది. అది సాటి కుటుంబ సభ్యులంగా, రక్త సంబంధికులంగా మనకు ఉన్నటువంటి ఒక మంచి లక్షణం. దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే, నా బిడ్డలందరూ నంబర్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోవాలి. అయిపోయిన తర్వాత అందరూ వచ్చేసిన తర్వాత ఒక్కసారిగా వచ్చేయాలి మహాలోకానికి, పరలోకానికి. సో ఈలోపు ఏం చేయాలి? మిగిలిన వాళ్ళంతా ఆయా తరాల్లో ఒక్కొక్కరు కొందరు పోగైన వాళ్ళందరూ ఎక్కడ ఉంటారంటే నెమ్మది పొందు స్థలంలో ఉంటారు. అర్థమవుతుందండి? సో ఇక్కడ వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారు అని అంటే, ఇప్పుడు చనిపోయిన విశ్వాస వీరులందరూ ఎక్కడున్నారంటే, మనం ఎక్కడైతే లాజరు వెళ్ళాడని మనం చదువుకుంటున్నాం లూకాసు వార్త 16వ అధ్యాయంలో. ఆ విధంగా అబ్రహాము గారు ఉన్నటువంటి చోటు, దావీదు గారు ఉన్నటువంటి చోటు, నీతిమంతులందరూ కూడా ఎక్కడైతే నెమ్మది పొందుతున్నారో ఆ చోటు అది పరదేశు అని చెప్పబడింది. నెమ్మది పొందు స్థలము అని చెప్పబడింది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక శిక్షించబడేటటువంటి వాళ్ళ పరిస్థితి మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు రక్షించబడినటువంటి వాళ్ళని వీళ్ళ గమనాలు ఎలా ఉంటాయని మనం ఆలోచించాం. మరి పాపాత్ముల పరిస్థితి ఏంటి? దుర్మార్గుల పరిస్థితి ఏంటంటే, వాళ్ళు కూడా ఈ 3వ ఆకాశము అన్నటువంటి దానిలో ఉన్నాయండి. ఈ నెమ్మది పొందు స్థలం, వేదన పొందు స్థలం అనేటటువంటి. ఎందుకంటే క్రీస్తునందున్నటువంటి మనుషులు కూడా ఎక్కడికి వెళ్తారు అనేటటువంటి విషయం కూడా మనం క్లారిటీగా బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. క్రీస్తునందున్నటువంటి మనుషులు 3వ ఆకాశానికి వెళ్ళిపోతారు అన్నటువంటి మాటలు కూడా బైబిల్లో ఉన్నాయి. ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది కదండి. ఒకసారి 12వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము ప్రారంభం నుంచి చూద్దాం. ఈ అంటే మన గమనాలు కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి మొదలవుతాయి, ఎక్కడికి వెళ్తాయి అనేటువంటి మనకు తెలియాలండి. మొదటగా మనం అందరం దేవుళ్ళలో ఉన్నాం కదా, తండ్రిలో ఉన్నాం, పరలోకంలో ఉన్నాం. మొదటి ఆకాశం రాయబడింది, పైన ఊర్ధ్వలోకం రాయబడింది. అక్కడి నుంచి భూమి మీదకి వచ్చాం. ఈ భూమి మీద ఉన్నటువంటి జీవితకాలం 2వ ఆకాశం జీవితకాలం. ఇక చనిపోయిన తర్వాత వెళ్ళేటటువంటి ప్రదేశం 3వ ఆకాశం. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం ప్రారంభం నుంచి నేను చదువుతున్నాను చూడండి. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది. ప్రభువు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును.
క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. నోట్ దిస్ పాయింట్. ఆయన ఎవరట అండి? ఆ మనిషి ఎవరట? క్రీస్తునందున్న ఒక మనిషి. అంటే ఎవరు ఇతను? నీతిమంతుడు. అంతేనా? నీతిమంతుడు, క్రైస్తవుడు కదా, భక్తుడు, శిష్యుడు, ఇవన్నీ వస్తాయి మనకి. అంటే మనలాంటి వ్యక్తి. ఆయన అలాంటి వ్యక్తి చనిపోతే ఎక్కడికి వెళ్తారటండి? 3వ ఆకాశమునకు పడతారు అనేది మర్చిపోకండి. ఈ 3వ ఆకాశములోనికి ఎవరైనా వెళ్ళాల్సిందే. ప్రతి వ్యక్తి కూడా 3వ ఆకాశానికి వెళ్ళాల్సిందే. ఈ 3వ ఆకాశంలోనే 2 ప్రదేశాలు ఉన్నాయి. అది ఒకటి వేదన పొందు స్థలం, 2 నెమ్మది పొందు స్థలం. నెమ్మది పొందు స్థలానికి ఉన్నటువంటి మరొక పేరు పరదైసు. ఎందుకంటే యేసుప్రభు వారు ఆ శిలువ మీద దొంగను కూడా ఎక్కడికి తీసుకెళ్తున్నారట? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అట. అలాగే అదే లోకంలో 3వ ఆకాశంలో ఉన్నటువంటి ఆ వేదన పొందు స్థలం పాతాళము. పాతాళము అని చెప్పండి. సో ఈ పాతాళములో యాతన పడుతున్న వాళ్ళు, పరదైసులో నెమ్మది పొందుతున్న వాళ్ళు ఉంటారు. ఎప్పటిదాకా అంటే యేసు ప్రభుల వారి 2వ రాకడ వరకు చనిపోతున్న ప్రతి వ్యక్తి ఈ 3వ ఆకాశంలోని ఈ 2 ప్రదేశాల్లో ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోతారు. ఇకపోతే ఈ చనిపోయినటువంటి వాళ్ళు ముఖ్యంగా అవిధేయులు ఎవరైతే ఉంటున్నారో ఆ అవిధేయులు కూడా వెళ్ళేటటువంటి ప్రదేశం యేసుప్రభు 2వ రాకడ వరకు పాతాళంలోనే, అగ్నిజ్వాలల్లోనే ఉంటారు. ఎందుకంటే మీరు బాగా అర్థం కావడానికి, ఒక వ్యక్తి ఉరిశిక్ష పడింది అనుకోండి, ఉరిశిక్ష పడినటువంటి వ్యక్తిని ఉరిశిక్ష టైం వచ్చేంత వరకు ఎక్కడ పెడతారు? జైల్లో పెడతారు కదా. జైల్లో పెడతారు. అన్ని సకల సౌఖ్యాలు, భోగభాగ్యాలు ఏమైనా అందిస్తారా ఆయనకి? ఏమన్నా ఏమండి? రేపు 2 రోజులు 3 రోజుల్లో చనిపోబోతున్నాడు, చంపేస్తాం అనుకున్నటువంటి వ్యక్తికి వాడు అప్పటిదాకా బతకటానికి ఏం కావాలో అదే ఉంటది. అంతే, దట్స్ ఆల్. అంతే తప్ప మరొకటే ఉండదు. ఎలాగైతే ఉరి శిక్ష పడినటువంటి వ్యక్తిని కొద్ది కాలం జైల్లో పెడతారో, అలాగే ఈ పాతాళంలో యాతన పొందే స్థలంలో యేసుప్రభు 2వ రాకడ వరకు చేరుతున్నటువంటి వాళ్ళందరూ ఉంటారు. ఇదండి విషయం. ఇకపోతే మరొక క్లారిటీ మనకు తేలాలి. అదేంటంటే, ఇంతకు పాతాళంలో అంటే యాతన పొందు స్థలంలో యేసుప్రభు 2వ రాకడ వరకు శిక్ష పొందుతున్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ లో కటిక చీకటి ఉంటుందా, అగ్నిజ్వాలలు ఉంటాయా? ఇది మనకు తెలియాలి. 2 బైబిల్లోనే ఉన్నాయి. ఒకసారి ముందు కటిక చీకటి విషయం ఆలోచన చేద్దాం. యూదా పత్రిక 6వ వచనం. యూదా పత్రిక 6వ వచనాన్ని మనం చూడగలిగితే, తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను అని రాయబడింది చూడండి. సో వీళ్ళు దేవదూతలు, అపవాదికి వాని దేవతలకు సిద్ధపరచిన నిత్యాగ్ని అన్నాడే ఆ దేవత. సో వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారటండి? నిత్య పాశములతో కటిక చీకటిలోనికి వెళ్తున్నారట, పంపిస్తున్నారట దేవుడు. దీన్ని ఇంతకు ఈ కటిక చీకటి ఎక్కడుంది? ఇది కూడా దీని గురించి సంబంధించి కూడా మనకు క్లారిటీ రావాలి. సో పేతురు గారు రాసిన 2వ పత్రికలో ఎక్కడ ఈ కటిక చీకటి గల బెలములు ఉన్నాయో అనేటటువంటిది రాయబడింది. 2వ అధ్యాయం 2వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. 4వ వచనం చదవండి. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పునకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. ఎక్కడుందటండి కటిక చీకటి గల బిలాలు? పాతాళంలోనే ఉన్నాయని రాయబడింది చూడండి. ఎక్కడో లేవు, వేరేగా లేవు. పాతాళములో కటిక చీకటి గల బిలములు.
రైట్. ఇప్పుడు పాతాళంలో ఏముందని ఇదే బైబిల్ గ్రంథం చెప్తుందో మనం చూద్దాం. 16వ అధ్యాయం లూకాసు వార్త. అదే ధనవంతుడు లాజరు సందర్భంలో లూకాసు వార్త 16వ అధ్యాయము 23, 24 వచనాలు చూద్దాం. 23, 24 వచనాలు. అప్పుడు లూకాసు అతడు వార్త 16వ అధ్యాయం పడుతూ కన్నులెత్తి దూరముగా నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకలు చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. చూడండి, ఇక్కడ పాతాళములో అగ్ని జ్వాలలు ఉన్నాయి అంది కదా. మనం పేతురు రాసిన పత్రికలో ఏం చదివాము? కటిక బిలములో ఉన్నాయి. ఆ పాతాళములో కటిక చీకటి కలిగిన బిలాలు ఉన్నాయని చదివాం. పాతాళంలో అగ్ని జ్వాలలు ఉన్నాయని లూకాసు వార్త 16వ అధ్యాయం చదివాం. ఇంతకు పాతాళంలో ఉన్నటువంటివి అగ్ని జ్వాలల కటిక చీకటి గల బిలములా? ఒకవేళ కటిక చీకటి గల బిలములు ఉన్నాయంటే అగ్ని జ్వాలలు ఉన్నాయన్నది రాంగ్ అయిపోతుంది. అగ్ని జ్వాలలు ఉన్నాయనంటే కటిక చీకటి గల బిలాలు అనేది రాంగ్ అయిపోతుంది. రెండు కూడా అక్కడే ఉన్నాయి, అదే పాతాళంలో ఉన్నాయని బైబిల్ చెప్తుంది. మనం ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని అని ఆలోచన చేస్తే గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధ గ్రంథం అంతాను కూడా దేవుడు మనకు అర్థమయ్యే భాషలో రాయించాడు. మానవుడికి అర్థమయ్యే భాషలో రాయించాడు. అంటే అర్థం కావటానికి కొన్ని విషయాలు చెప్తాను. దేవుడికి ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయని మనకు తెలుసు. ఆయనకు దేవుడు ఏడ్చాడు అన్నటువంటి మాటలు కూడా మనం చూస్తాం. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, ఈ చేతులు, ఆయనకు కుడి చేతులు ఉన్నాయి, రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు. ఈ చేతులు కాళ్ళు నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను అని, అలాగే వింటాడు దేవుడు విన్నాడు అనే మాటలు, ఇవన్నీ మనం ఆలోచన చేస్తే మనలాంటి చెవులు, మనలాంటి కళ్ళు, మనలాంటి నోరు, మనలాంటి చేతులు, మనలాంటి కాళ్ళు, మనలాంటి ఆకారం దేవుడికి ఉందని అర్థమా? మరి ఎందుకు రాయించాడు? మనలాంటివి లేనప్పుడు దేవుడికి ఈ పద ప్రస్తావాలు ఎందుకు చేయించాడంటారు? మనకు అర్థం కావడానికే మన శరీర అవయవాలను బట్టి చెప్పారు. అంతే, మనకు అర్థం కావటం కోసమే ఆ పోలికలు పోల్చాడు తప్ప దేవుడికి ఏదో నిజంగానే ఉన్నాయని కానే కాదు. ఇంకా బాగా అర్థం కావటానికి, ఇప్పుడు ధనవంతుడు ఏమన్నాడండి? ఆయనకి ఏముందటండి? నాలుక ఉందని చెప్తున్నాడు కదా, నా నాలుకను చలార్చు. నేను అడుగుతున్న ప్రశ్న పాతాళంలోనికి పోయింది ఎవరు? శరీరమా, ఆత్మ? ఆత్మ పోయింది. ఆత్మ పోతే ఆత్మకు నాలుక ఎక్కడి నుంచి వచ్చింది? నాలుక దేనికి ఉంటది? బాధకి పోలిక అన్నాడు. బాధ నేను అడుగుతున్నానమ్మా, అసలు మామూలుగా నాలుక శరీరానికి కదా ఉండేది. అరే నాలుక శరీరానికి ఉంటే నా నాలుక అంటాడేంటి? ఇది మనం అర్థం చేసుకోగలిగితే వాస్తవంగా ప్రతి ఫీల్, అది ఏదైనా కావచ్చు, అది బాధ కావచ్చు, సంతోషం కావచ్చు, విచారం కావచ్చు, ఆనందంగా, ఏదైనా సరే అవన్నీ, ఆ ఉద్వేగాలన్నీ ఉన్నవి దేహానికి కాదు. నోట్ దిస్ పాయింట్, ఫస్ట్ పాయింట్. దేహానికి కాదు, అది కేవలం ఆత్మకు మాత్రమే. ఎలా చెప్పగలం అనంటే, ఇప్పుడు చనిపోయినటువంటి శవానికి కూడా నాలుక ఉంటుందా ఉండదా? కళ్ళు ఉంటాయా ఉండవా? చెవులు ఉంటాయా ఉండవా? చేతులు ఉంటాయా ఉండవా? అన్నీ ఉంటాయి కదండి. అన్నీ ఉన్న పని చేయవు కదా, అన్నీ ఉన్న పని చేయవు. ఎందుకు అంటే ఇవన్నీ దేన్ని బట్టి పనిచేశాయి? లోనున్న ఆత్మను బట్టి పనిచేశాయి. కాబట్టి ఆకలైనా, దప్పికైనా, ఆనందమైన, విచారమైన, సంతోషం అన్ని ఆత్మకు సంబంధించినదే.
ఆకలి 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 ఆకలిని బతికున్నప్పుడు అంత ఆరాట పడ్డోళ్ళు చచ్చిపోయిన తర్వాత ఒక్కసారి కూడా ఎవరన్నా ముద్ద కలిపి పెట్టి నోట్లో పెట్టినా కూడా ఎవరు తినరండి. అంటే ఆకలి సెన్సేషన్ అనేది ఇచ్చింది ఆత్మ. అటు సమస్తానికి మూలాధారం ఆత్మే. కానీ దాన్ని అర్థం చేసుకోవటానికి ఖచ్చితంగా శారీరకమైనటువంటి విషయాలే ఉండాలి. అంటే మీకు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, కటిక చీకటి అనేటటువంటిది చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా కటిక చీకటే ఉంటుందని కాదు అర్థం అక్కడ. అది మనకు అర్థం చేయించడానికి. ఏవండి నేను అడుగుతున్నాను, ఎవరన్నా మన వెనక నుంచి వచ్చి మన స్నేహితులు మనకు నెలవైనటువంటి దగ్గర అయినటువంటి వాళ్ళు కళ్ళు మూసారనుకోండి ఎవరన్నా మనం ఎంతసేపు ఉండాలనుకుంటాం? సరే ఒక 24 గంటలు అట్లా కళ్ళు మూసుంచు, వెరీ గుడ్ పని చేసావు అంటావా? ఏమండి అంటావా? అలాగా పొరపాటు కూడా అనం కదా. ఏం చేస్తామండి? వెంటనే కళ్ళు అది తొందరగా తీసేస్తాం, అది గంటలు తీసేస్తాం. ఎందుకంటే మనకు చీకటిగా ఉండటం ఇష్టం ఉండదు. కరెంట్ పోయింది, ఉండాలనుకుంటారా ఎంతసేపు అని? వెంటనే ఎందుకు మనం కొవ్వొత్తి వెలిగిస్తాం? వెంటనే ఎందుకు సెల్ ఫోన్ టార్చ్ లైట్ వేస్తాం అని అంటే, చీకటిలో ఉండటము భయానకం. ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఒకనాడు దేవుడు కటిక చీకటి కలగజేశాడు. ఎవరికి? సొదొమ మనుషులకి. మీకు ఐడియా ఉందండి? సొదొమ మనుషులకు దేవుడు చీకటి కలగజేస్తే వీళ్ళు ఏం చేశారంట చూడండి. 19వ అధ్యాయం ఆదికాండం 19వ అధ్యాయము ఆదికాండము 11వ వచనం నుండి. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గర వారికి కను మబ్బు కలుగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి. అంటే విసుగు వచ్చేస్తుంది మనకి. అంటే చీకటి ఏం చేస్తుందంటే విసుగు కలుగజేస్తుంది. ఎందుకు అంటే ఏది ఎక్కడుందో కూడా మనకు తెలియదు. మనం అడుగు తీసి అడుగేయలేము, వేస్తే ఎక్కడ పడిపోద్దో తెలియదు, ఏది కనబడదు, అంత గందరగోళం, చికాకు, విసుగు. అంటే మనకు చీకటి అనగానే మనకేం గుర్తు రావాలి? అక్కడ మనకు ఇష్టము లేని ప్రదేశం అది. మనం అక్కడ ఉండలేము, చికాకు పడతాం, విసుగు చెందుతాం. అది ఒక్కసారి 2 సార్లు కాదు. ఈ కళ్ళగంతలు మూసినటువంటి వాళ్ళు తీయమంటే తీసేస్తారు. లేదా గంతలు కట్టినోళ్ళు ఏదో ఒకరిని వేరే ఒకరిని కళ్ళగంతలు ఆడతారు కదా. అది ఎవరినో ఒకరిని పట్టుకుంటే మనం తీసేసి మళ్ళీ రిలీవ్ అయిపోతాం. అక్కడ అది కాదు. నిత్యము కటిక చీకటి ఉంటుంది అనంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం డార్క్ రూమ్‌లో ఒక రోజు ఉండాలంటే ఎవరన్నా అవుద్దండి అసలు? చీకటి కలిగినటువంటి ఏమి కనపడని చిమ్మ చీకటి కలిగిన ప్రదేశంలో ఒక రోజు ఉండమంటే పెద్ద పనిష్మెంట్. అంటే శిక్ష ఉందిరా, నిత్యము ఉండే శిక్ష ఉంది. ఆ శిక్షను మనకు అర్థం చేయించాలంటే ఏం పోలిక వాడుతున్నాడు దేవుడంటే, కటిక చీకటి అని చెప్పాడు. ఒకటి. రెండవది అగ్నిజ్వాలలు. అగ్నిజ్వాలలు ఏం చేస్తాయండి మనకు? మామూలుగా కాల్చే అగ్ని మన దేహానికి తాకితే ఎలా ఉంటది మనకి? నొప్పి కలుగుతాది. నొప్పి, బాధ, మంట, చికాకు. అక్కడ కూడా మనకి ఏముంటదంటే పెయిన్ అనేది. పెయిన్‌ని గుర్తు చేయటానికి ఇది పెయిన్ ఉంటుంది అక్కడ అనేటటువంటి దాన్ని అర్థం చేయించడానికి దేవుడు వాడిన పదాలు. మనకు అగ్నితో బాగా సంబంధం కదా, చీకటితో బాగా సంబంధం కదండి. వాస్తవంగా భౌతికంగా మనం నిజంగా లిటరల్‌గా ఇవి ఉన్నాయనుకుంటే ఆ పోలిక అస్సలు చెల్లుబాటు కాదు. ఎందుకంటే అగ్నిజ్వాలల వేడిమితో పాటు వెలుగుంటది. వెలుగున్న చోట చీకటి ఉంటది. చీకటి ఉన్నటువంటి చోట అగ్నిజ్వాలలు ఉండడానికి అవకాశమే లేదు. అవి భౌతికమైనటువంటి కాదు. ఆ పోలికలు పోల్చింది ఎందుకు అనంటే మనకు అర్థం చేయించటానికే తప్ప. నేను అడుగుతున్నాను, ఒక ప్రశ్న మీరు చెప్పండి. దేవుడు భౌతికమైన చీకటి లేకుండానే బాధ కలగజేయలేడా? భౌతికమైన అగ్ని లేకుండానే యాతన కలగజేయలేడా?
నేను అడుగుతున్నాను, చెప్పండి. మళ్ళీ అడుగుతున్నాను ప్రశ్న. చీకటి లేకుండానే బాధ కలగ చేయలేడా? అగ్ని లేకుండానే యాతన పెట్టలేడా? పెట్టగలరు. పెట్టగలడండి. ఎక్కడి దాకా అవసరం లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనం ఇప్పుడు దాకా బాధపడినామా లేదా? యాతనలు పొందిన వాళ్ళు ఉన్నామా లేదా? ఉన్నోళ్ళందరూ చీకటి వలన, అగ్ని వల్ల మాత్రమే బాధపడ్డారా? పలు విధాలుగా బాధపడింది కదా! కానీ ఎందుకు ఆ పోలిక పోల్చడం జరిగిందనంటే, ఈజీగా మనకు అర్థం అవుద్ది. చీకట్లో ఉండలేవురా నాయన. పవర్ పోయిందంటే, చిమ్మ చీకటి వచ్చిందంటే, అసలెందుకు రాత్రులవ్వగానే ఎవడి గూటికి వాడు చేరుకోవాలనుకుంటారు చెప్పండి? చీకట్లో ఏం పని చేయలేం మనం. రాత్రి ఎగుచున్నది, అప్పుడు ఎవడును పని చేయడు అంటాడు యేసుప్రభువు వారు. పగలున్నంత వరకు మన పనులన్నీ చక్కబెట్టుకుంటాం. పక్షులన్నీ సాయంత్రానికి గూటికి చేరిపోతాయి. ఎందుకనంటే, అవి ఇక ఆహారం సంపాదించుకోయి, సంచారం చేయలేవు, అనువైనటువంటి ప్రదేశంలో ఉండలేవు. మళ్ళీ తెల్లవారగానే గూట్లో నుంచి బయటకొస్తాయి. కాబట్టి అన్ని పనులకు బ్రేకప్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ మనం ఉండాలని అనుకోము అన్నటువంటి విషయం తెలియపరచడానికి దేవుడు చీకటి అన్నదాన్ని వాడాడు. అగ్నిజ్వాలలు అన్న వాటిని వాడాడు. మళ్ళీ మీరు దీన్ని అపార్థం చేసుకోకండి ఎవరు. అక్కడ వేదనలు ఉండవని గాదు. వేదన ఉంటది. కానీ వేదన ఎలా ఉంటది? దేన్ని పోలి ఉంటది అనంటే, అప్పుడప్పుడు నీకు పెయిన్ ఉందా అని కడుపు నొప్పి అని పోతే డాక్టర్ గారు అడుగుతూ ఉంటారు. ఎట్లాంటి పెయిన్ అనంటే అప్పుడు చెప్తాం మనం. ఏమని? సూదులతో గుచ్చినట్టుంది అని. కదా! మనం అసిడిటీ ఉంది, మంట అంటాం. మంట అంటే నిజంగానే లోపల ఏమన్నా మంట ఉంటదండి? కడుపు మంట అన్నాం అనుకోండి. అంటే కడుపులో ఏమన్నా స్టవ్‌లు పెట్టేసి ఏమన్నా రగిలించుంటారా ఎవడన్నా? అదొక బాధ. అది ఓర్వలేని తనాన్ని మనం ఆ విధంగా మనం ఎక్స్‌ప్రెస్ చేస్తాం. కాబట్టి వేదన కంపల్సరీగా ఉంటుంది. ఆ వేదన ఎట్లా ఉంటదని పోల్చటానికి ఒక పోలిక కొరకు చెప్పబడిన పదం అది. బాధ ఉంటది. బాధ కొరకు పోల్చటానికి చెప్పబడిన పదం కటిక చీకటి గల బిలమని గాని, అగ్నిజ్వాలలని గాని. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇవి మనకు విషయాన్ని అర్థం చేయించే క్రమంలో చెప్తబడుతున్న మాటలే తప్ప, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అది ఎట్లా ఉంటదో ఎవరికీ తెలీదు. కానీ ఒకటి మాత్రం నిజం. వేదన ఉంటుంది. అక్కడ చికాకుంటుంది. అక్కడ ఏడుపు, పళ్ళు కొరుక్కుంటూ ఉంటది. ఏడుపైతే ఏడుపనగానే మనకు అది ఇష్టమైందా? కష్టమైందా చెప్పండి మనకి? కష్టమైంది. ఏడవాలనుకుంటాడండి ఎవడన్నా? ఎవ్వరైనా ఏడవాలనుకుంటాడసల. ఏడుపుకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడద్దని ఎదురు చూస్తూ ఉంటారు తప్ప, ఏడవాలని ఎవడు అనుకోడు కదండీ! కాబట్టి ఏడుపు, పళ్ళు కొరుకుతంటే ఏడుపనేది దేనికి సాదృశ్యం అంటే, నీకక్కడ వేదన ఉంటుంది, బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది అని చెప్పటానికి ఆహ్, ఏడుపనేది ఉంటదండి. ఏడవాలంటే మామూలుగా అయితే మనకు ఏం పోలిస్తే చెప్తారు? కళ్ళలో నుంచి నీళ్ళొస్తే ఏడుస్తున్నట్టు అర్థం చేసుకుంటాం. అంతేనా? మొఖమంతా మార్చుకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంటే, ఓహో! అతను దుఃఖంలో ఉన్నాడు, ఆమె దుఃఖంలో ఉందని మనం అర్థం చేసుకుంటాం. సో, అలా అర్థం చేయించటానికి దేవుడు వాడినటువంటి పదాలు. పళ్ళు కొరుకుతాయి అంటే పళ్ళుంటాయా అక్కడ? పళ్ళు దేనికి చూసాం మనం ఇప్పటిదాకా? దేహానికి కదా చూసింది. మరి అక్కడ కూడా పళ్ళు కొరికేది ఉంటదంటారంటే ఆత్మకు కూడా పళ్ళుంటాయి. పళ్ళు కొరకటం ఉద్దేశాలు 2. ఒకటి ఎదుటివాడి మీద కోపంతో, 2 తన మీద తనకు కోపంతో. ఇది ఏ తరహా పళ్ళు కొరుక్కోవటం? తన మీద కోపంతో చేస్తుంది. మన మీద మనకు కోపం. ఎందుకంటే అయ్యో! ఎంత పొరపాటు చేశాను నేను. ఎంత తప్పు చేశాను నేను. దేవుడు ఎన్నో రకాలుగా నన్ను బాగు చేయటానికి, హక్కున చేర్చుకోవటానికి, సంస్కరించటానికి, ఆశీర్వదించటానికి అన్ని అవకాశాలు ఇచ్చినా నేను కాలు రాసుకున్నానే. కేవలం నేను చేసుకున్న పాపమే. నేను చేసుకున్న పాతకమే.
అని మన మీద మనకు కోపం వస్తుంది అక్కడ. ఎందుకంటే అప్పుడు ఎవ్వరిని తప్పుపట్టం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పాతాళంలో యాతన పడుతున్నటువంటి ధనవంతులను చూసాం కదా! నేను ఇక్కడికి రావడానికి వాడే కారణం, వీడే కారణం అని ఒక్క మాటన్నా చెప్పాడా ధనవంతుడు? చెప్పలేదు. ఎందుకు? అక్కడికి ఎవరి వల్ల ఆయన వచ్చాడో ఆయనకు బాగా తెలుసు. తన వల్లే వచ్చాడు. కాబట్టి మన మీద మనకు కోపం ఉంటుంది. మన మీద మనకు బాధ ఉంటుంది అని చెప్పటానికి పనులు కోరుకోవటం ఉంటుంది అని చెప్పాడు. కాబట్టి అల్టిమేట్‌గా ఒకటే గుర్తుపెట్టుకోండి. ఆ లోకాలు మనవి కాదు. ఆ ప్రదేశాలు మనవి కాదు. మన సొంత ఊరు, మన సొంత తండ్రి, మన సొంత ఆస్తి మహాలోకంలో. పైనున్న వాటి మీదే గాని, భూ సంబంధమైన వాటి మీద గాని, పాతాళానికి వెళ్ళిపోవాలని గాని ఎవరు ఆలోచన చేయకూడదు. ఆ రీతిగా పని చేయకూడదు. రండి కటిక చీకటి గల బిలమా? లేకపోతే మండు గుండాలా? లేదంటే తీర్పనేది ఎప్పుడు జరుగుతుంది అనేటటువంటి విషయం గూడా మనం ఇప్పటిదాకా నేర్చుకున్నాం. దీని విషయమే ఇంకా ఏమైనా సందేహాలు ఎవరికైనా ఉంటే దయచేసి అడగండి. లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి. ముగించుకుందాం.